జగన్ సొంత జిల్లా కడపలో 10 అసెంబ్లీ సీట్లకు వైసీపీ అభ్యర్థులు ఖరారయ్యారు. 8 నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన టీడీపీ కడప, ప్రొద్దుటూరు నియోజకవర్గాలలో అభ్యర్థుల ఎంపికకు తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది. ప్రొద్దుటూరు టికెట్ని మరోసారి వరదరాజులరెడ్డి కోరుకుంటున్న కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పేరు కూడా టీడీపీ పరిశీలనలో ఉంది. వైసీపీ మరోసారి మైనార్టీ అభ్యర్థికే అవకాశం ఇచ్చిన కడప నియోజకవర్గంలో అదే సామాజిక వర్గ అభ్యర్థిని నిలబెట్టే ఆలోచనలో ఉంది టీడీపీ. మాజీ మంత్రి అహ్మదుల్లా లేదంటే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన కొడుకు అష్రఫ్ని కడపలో పోటీకి దించాలని అనుకుంటోంది. ఇక జమ్మలమడుగు నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆదినారాయణ రెడ్డి ఈసారి కడప పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా వైసీపీ క్యాండిడేట్ అవినాష్ రెడ్డితో తలపడబోతున్నారు. జమ్మలమడుగును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ అక్కడ మైసూరారెడ్డి తమ్ముడు కొడుకు డాక్టర్ సుధీర్ రెడ్డిని పోటీకి దించింది. టీడీపీకి గుడ్ బై చెప్పిన మేడా మల్లికార్జున రెడ్డి సిట్టింగ్ సీటు రాజంపేట నుంచి ఈసారి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. రాజంపేట పార్లమెంట్ సీటు నుంచి వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మరోసారి పోటీలో నిలిచారు. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభను టీడీపీ పోటీకి దించాలని అనుకుంటోంది. సమీకరణాలు మారితే టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి రాజంపేట పార్లమెంట్ సీటుకు అభ్యర్థయ్యే అవకాశం ఉంది. జగన్ సొంత జిల్లా కడపలో 10 అసెంబ్లీ సీట్లకు వైసీపీ అభ్యర్థులు ఖరారయ్యారు. 8 నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించిన టీడీపీ కడప, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికకు తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తోంది. ప్రొద్దుటూరు టికెట్ని మరోసారి వరదరాజులరెడ్డి కోరుకుంటున్న కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి పేరు కూడా టీడీపీ పరిశీలనలో ఉంది. వైసీపీ మరోసారి మైనార్టీ అభ్యర్థికే అవకాశం ఇచ్చిన కడప నియోజకవర్గంలో అదే సామాజిక వర్గ అభ్యర్థిని నిలబెట్టే ఆలోచనలో ఉంది టీడీపీ. మాజీ మంత్రి అహ్మదుల్లా లేదంటే నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న ఆయన కొడుకు అష్రఫ్ని కడపలో పోటీకి దించాలని అనుకుంటోంది. ఇక జమ్మలమడుగు నుంచి ప్రాతినిధ్యం వహించిన ఆదినారాయణ రెడ్డి ఈసారి కడప పార్లమెంట్ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా వైసీపీ క్యాండిడేట్ అవినాష్ రెడ్డితో తలపడబోతున్నారు. జమ్మలమడుగును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ అక్కడ మైసూరారెడ్డి తమ్ముడు కొడుకు డాక్టర్ సుధీర్ రెడ్డిని పోటీకి దించింది. టీడీపీకి గుడ్ బై చెప్పిన మేడా మల్లికార్జున రెడ్డి సిట్టింగ్ సీటు రాజంపేట నుంచి ఈసారి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. రాజంపేట పార్లమెంట్ సీటు నుంచి వైసీపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి మరోసారి పోటీలో నిలిచారు. రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి చిత్తూరు ఎమ్మెల్యే డీకే సత్యప్రభను టీడీపీ పోటీకి దించాలని అనుకుంటోంది. సమీకరణాలు మారితే టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి రాజంపేట పార్లమెంట్ సీటుకు అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది. ఇక నెల్లూరు జిల్లాలో 10కి 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించేసింది వైసీపీ. 8 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన టీడీపీ ఉదయగిరి, కావలి అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తోంది. అత్యంత నాటకీయంగా నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థి వైసీపీలో చేరిపోయి ఆ పార్టీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా తెరపైకి రావడంతో సమీకరణాలు మారిపోయాయి. కావలి అసెంబ్లీ నియోజకవర్గానికి అనుకున్న బీదా మస్తాన్ రావు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి అవుతున్నారు. దీంతో కావలి సీటు పెండింగ్లో పడింది. ఉదయగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేనే ఉన్నా అభ్యర్థి విషయంలో ఇంకా తేల్చుకోలేకపోతోంది టీడీపీ. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుతో పాటు మరో 2 నేతలు టికెట్ ఆశిస్తున్నారు. ఆదాల టీడీపీని వీడటంతో ఖాళీ అయిన నెల్లూరు రూరల్ సీటు కోసం అధికార పార్టీలో నేతలు నువ్వానేనా అన్నట్టు పోటీ పడుతున్నారు. నెల్లూరు మేయర్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఆనం జయకుమార్ రెడ్డితో పాటు మరికొందరు నెల్లూరు రూరల్ టికెట్ రేసులో ఉన్నారు. దీంతో ఈ 3 సీట్లలో టీడీపీ ఎవరిని ఫైనల్ చేస్తుంది అనే ఉత్కంఠ నడుస్తోంది. వైసీపీని వీడి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పేరుని నెల్లూరు పార్లమెంట్ సీటు కోసం పరిశీలిస్తోంది టీడీపీ. మరోవైపు తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్ని గూడూరు నియోజకవర్గం నుంచి నిలబెట్టిన వైసీపీ పార్టీలో చేరిన గూడూరు మాజీ ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్కు తిరుపతి ఎంపీ టికెట్ ఇచ్చింది. నెల్లూరు జిల్లాలో 10కి 10 అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించేసింది వైసీపీ. 8 మంది అభ్యర్థుల్ని ప్రకటించిన టీడీపీ ఉదయగిరి, కావలి అభ్యర్థుల కోసం కసరత్తు చేస్తోంది. అత్యంత నాటకీయంగా నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థి వైసీపీలో చేరిపోయి ఆ పార్టీ నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా తెరపైకి రావడంతో సమీకరణాలు మారిపోయాయి. కావలి అసెంబ్లీ నియోజకవర్గానికి అనుకున్న బీదా మస్తాన్ రావు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి అవుతున్నారు. దీంతో కావలి సీటు పెండింగ్లో పడింది. ఉదయగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యేనే ఉన్నా అభ్యర్థి విషయంలో ఇంకా తేల్చుకోలేకపోతోంది టీడీపీ. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బొలినేని రామారావుతో పాటు మరో 2 నేతలు టికెట్స్ ఆశిస్తున్నారు. ఆదాల టీడీపీని విడటంతో ఖాళీ అయిన నెల్లూరు రూరల్ సీటు కోసం అధికార పార్టీలో నేతలు నువ్వానేనా అన్నట్టు పోటీ పడుతున్నారు. నెల్లూరు మేయర్ అజీజ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, ఆనం జయకుమార్ రెడ్డితో పాటు మరికొందరు నెల్లూరు రూరల్ టికెట్ రేసులో ఉన్నారు. దీంతో ఈ 3 సీట్లలో టీడీపీ ఎవరిని ఫైనల్ చేస్తుంది అనే ఉత్కంఠ నడుస్తోంది. వైసీపీని వీడి టీడీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పేరుని నెల్లూరు పార్లమెంట్ సీటు కోసం పరిశీలిస్తోంది టీడీపీ. మరోవైపు తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద్ని గూడూరు నియోజకవర్గం నుంచి నిలబెట్టిన వైసీపీ పార్టీలో చేరిన గూడూరు మాజీ ఎమ్మెల్యే బల్లి దుర్గాప్రసాద్కు తిరుపతి ఎంపీ టికెట్ ఇచ్చింది. ఇది ఏపీ పాలిటిక్స్ పై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్. తర్వాత పోల్ యాత్ర ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్డ్ టు ఎన్టీవీ.